హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కనిష్క కబుర్లు. తెలుగు వారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష ద్వితీయ భాగంలోని పంచతంత్ర కథలైతే చెప్తూ ఉన్నాను కదా. ఈరోజు ఎపిసోడ్ 5 వినబోతున్నారు. మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేసి కమెంట్ చేస్తే మీ ప్రతి ఒక్క లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది. ఈ వీడియోకి 50 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాం. మిత్రలాభంలోని చిత్రాంగుని కథలోకి వెళ్లే ముందు ఇంతకు ముందు ఎపిసోడ్లో ఏం జరిగిందో కొంచెం తెలుసుకుందాం. హిరణ్యకుని పలుకులు విని చిత్రాంగుడు, మిత్రమా, ప్రతి జీవికి కీడో మేలో ఎప్పుడేది కలుగుతుందో దానిని అనుభవించక తప్పదుగదా. ప్రాణులకు సుఖదుఖాలు సహజమే. పూర్వజన్మలో నేనేం పాపం చేసుకున్నానో గాని పుట్టిన నాటి నుండి కష్టాలే అనుభవిస్తున్నాను. నా కథ వినండి అని ఇలా చెప్పసాగింది. చిత్రాంగుని కథ. మిత్రులారా, నేను 6 నెలల వయసులోనే వేటకానికి చిక్కాను. బంధుమిత్రులు నన్ను చూచి ఎంతో దుఃఖించారు. వేటకాని రాకతో భయంతో పారిపోయారు. వారికోసం ఎంతగానో ఏడుస్తూ ఉంటే వేటగాడు నన్ను భుజంపై ఎక్కించుకుని అతని ఇంటికి వెళ్లాడు. అతడు నన్ను బాధించలేదు. నా తల నిమిరాడు. ముద్దులాడి మేత పెట్టాడు. నా దగ్గరే పడుకున్నాడు. మరునాడు నన్నొక రాజకుమారిని వద్దకు తీసుకుని వెళ్ళి ఆయనకు నన్ను కానుకగా ఇచ్చాడు. రాజకుమారుడు సంతోషంతో నన్నెంతగానో మెచ్చుకున్నాడు. తలనిమిరి బుజ్జగించాడు. వేటగానికి మంచి బహుమానమిచ్చి పంపాడు. ఆ తరువాత నన్నొక సాలలో పెట్టి ఎంతో ప్రేమగా పెంచసాగాడు రాకుమారుడు. రాజభటులు నాపై ఈగ కూడా వ్రాలనీయకుండా కాపాడుచుండేవారు. నాకు రోజూ మంచి ఆహార పదార్థాలు పెట్టేవారు. ఆ విధంగా క్రమంగా మనుషులంటే భయం పోయి వారికి మచ్చికయ్యాను. కొన్నాళ్లకు నేను పారిపోననే నమ్మకం కలిగి రాకుమారుడు నా ఇష్టానుసారం తిరగనిచ్చాడు. అప్పుడు నా ఆనందానికి హద్దులు లేవు. ఎక్కడ తిరిగినా నన్నందరూ ఆదరించేవారేగాని అదలించేవారు లేరు. కోటంతా తిరిగి చూశాను. ఉద్యానవనాల్లో విహరించాను. ఒకనాడు పట్టణం చూడాలని బుద్ధి పుట్టింది. వెంటనే కోట నుండి బయటపడి చెంగుచెంగున వీధుల్లో గంతులు వేయుచుంటిని. రాకుమారుడు నా మెడలో కట్టిన బంగారు మువ్వలు, కాళ్లగజ్జెలు గల్లు గల్లుమని మ్రోగుచుండగా నన్ను చూచి పిల్లలూ పెద్దలూ నా వెంట పడ్డారు. నేను వారికి భయపడి వేగముగా పరుగెత్తి రాణివారు విహరించు ఉద్యానవనములోనికి పోయాను. అంతఃపుర కాంతలు నన్ను పట్టుకొని ముద్దులాడి కొంతసేపు నాతో ఆడుకొని చీకటి పడుచున్నదని నన్ను తమతో కోటకు తీసుకుని వెళ్లారు. రాత్రివేళ నన్ను వారి రాజపుత్రుని పడకగది సమీపమున గల ఒక స్తంభమునకు కట్టారు. నడిరేయి మించి నిద్రలో నుండగా మెరుపులతో ఉరుములతో పెద్ద వర్షము కురవసాగింది. నాకు చిన్నప్పటి నుండి వానంటే ఎంతో ఇష్టం. సంతోషంతో నేను మానవ భాషలో, ఆహా, మెరుపులు కాంతులతో మబ్బులెంత అందముగానున్నవి, చిన్ననాడు వానలో తడుస్తూ స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ ఎంతో సంతోషించేదాన్ని. ఆ రోజులు మరలా రావుగా అనుకుంటిని. ఆ మాటలు రాకుమారుడు విని అతడు ఆశ్చర్యంతో తన మందిరం నుండి బయటికి వచ్చి ఈ జంతువు మనుష్య భాషలో మాట్లాడుటెంతో విచిత్రముగానున్నదనుకున్నాడు. మరునాడు జ్యోతిష్కుల పిలిపించి రాత్రి జరిగిన విషయం వారికి చెప్పాడు. వారు, రాకుమారా, ఈ జంతువు మానవ భాషలో మాట్లాడిందా? అయితే దీనిని అంతఃపురమున ఉండనీయరాదు. గొప్ప కీడు కలుగుతుంది. కాబట్టి మాట్లాడే ఈ లేడిని వెంటనే అడవిలో విడిచివేయండి అన్నారు. భటులు రాకుమారిని ఆజ్ఞతో నన్నీ అడవిలో వదిలారు. ఈ విధంగా మళ్లీ అడవికి వచ్చాను. మన బంధుమిత్రులెవరైనా కనిపిస్తారా అని నేను ఆత్రంగా తిరుగుచున్నాను. వేటకాడు ఒకడు నన్ను చూచి వెంటబడ్డాడు. అదృష్టం కొద్దీ అతన్ని తప్పించుకొని వేగంగా పరుగెత్తి వచ్చి మీ శరణు కోరాను. మీరు నన్నాదరించి కాపాడారు. నాతో మైత్రి చేశారు. ఇప్పుడు వల నుండి తప్పించి నా ప్రాణాలు కాపాడారు అని తన కథ ముగించింది. చిత్రాంగుని కథ విన్న ఎలుక కాకి, త్వరగా వెళదాం పదండి, మనకోసం మందరుడు ఎంతగా విచారిస్తున్నాడో అని అన్నాడు. చిత్రాంగుడు లఘుపతనక హిరణ్యకులు మాట్లాడుకుంటూ వస్తుండగా వారికోసం వెతుక్కుంటూ మందరుడు ఎదురు వచ్చాడు.
హిరణ్యకుడు, మిత్రమా, నీవిలా వచ్చేస్తావనే గబగబా వస్తూనే ఉన్నాము. తొందరపడి నీవెందుకు వచ్చావు? భూమిపై నీవు గబగబా నడవలేవు కదా. తొందరపడి రావటం దేనికి? దారిలో ఏ శత్రువైనా చూస్తే నీ గతి ఏంగాను? అనగా తాబేలు, మీ సంగతులు తెలియకనే నేనెంత తల్లడిల్లానో, ఎంతసేపెదురు చూశానో, ఎంత దుఃఖించానో తెలుసా? మీలో ఒకరైనా రాకపోతిరి. అందువల్ల మనసు ఉండబట్టలేక బయలుదేరి వచ్చాను అన్నది బాధతో. స్నేహితులు నలుగురు ఇంటిదారి పట్టారు. ఇంతలో వల నుండి తప్పించుకుపోయిన లేడిని వెతుకుచూ వేటగాడు వెనుక నుండి వస్తున్నాడు. అది చూచి కాకి, అయ్యో, కొంప మునిగింది, వేటగాడు వస్తున్నాడు, పారిపోండి, ఎవరిని వారు కాపాడుకోండి అని హెచ్చరించింది. లేడి తన కాళ్లకు బుద్ధి చెప్పి పరుగెత్తింది. ఎలుక ఒక కన్నంలో దూరింది. కాకి చెట్టెక్కింది. తాబేలు మాత్రం ఏ దారి తోచక నెమ్మదిగా నడుస్తూ వేటకానికి దొరికింది. వాడు దానిని పట్టుకొని తన వింటి కొనకు కట్టివేసి వింటిని భుజంపై పెట్టుకొని వెళుతున్నాడు. ఇది చూచి కాకి, లేడి, ఎలుక మూడు ఎంతో విచారించాయి. వేటగాని నుండి ఎలాగైనా తాబేలును విడిపించటానికొక ఉపాయం ఆలోచించి అమలు చేశాయి. వేటగాడు వచ్చాక త్రోవలో చెరువుగట్టున చిత్రాంగుడు కాళ్ళు చాచుకుని చచ్చిపడి ఉన్నాడు. కాకి దాని కనులు పొడుస్తున్నట్లు నటించింది. ఇంతలో వేటగాడచ్చటకు వచ్చి లేడి నిజంగా చచ్చిందని భావించి తాబేలు కట్టి ఉన్న వింటిని బాణమును క్రిందపెట్టి లేడిని తీసుకొని పోవుటకు దానిని సమీపించాడు. వెంటనే ఎలుక తాబేలు వద్దకు వెళ్లి దానికి కట్టిన త్రాడును కొరికి తక్షణం చెరువులోకి పొమ్మని హెచ్చరించింది. మందరుడు వెంటనే చెరువులోకి, హిరణ్యకుడు కలుగులోనూ దూరారు. వేటగాడు దరికి రాగానే కాకి పైకెగిరి కావు కావు అని అరిచింది. లేడి వెంటనే లేచి పిక్కబలం చూపి పరుగు తీసింది. ఈ చిత్రం చూచి వేటగాడు కొయ్యబారిపోయాడు. వెనుదిరిగి విల్లు బాణం పెట్టిన చోటికి వచ్చాడు. వాటి కొనుకు కట్టిన తాబేలు మాయవవ్వడం గ్రహించి మరింత ఆశ్చర్యపోయాడు. చేసేది లేక ఇంటిదారి పట్టాడు. వేటగాడు పోయిన కొంతసేపటికి నలుగురు స్నేహితులు మళ్లీ కలుసుకున్నారు. హిరణ్యకుడు పన్నిన చిన్న ఉపాయాన్ని కాకివల్ల తెలుసుకుని హిరణ్యకుడితో, మిత్రమా, నీ బుద్ధిబలంతో నా ప్రాణం కాపాడావు. లేనిచో నా బ్రతుకు నేటితో ముగిసి ఉండేడిది. నీ మేలు ఎన్నటికీ మరువలేను అని ఎంతో మెచ్చుకుంది. హిరణ్యకుడు, మిత్రమా, కష్టంలో కాపాడడమే నా స్నేహధర్మం. నా విధి నేను నిర్వర్తించాను. ఈ మాత్రం దానికి పొగడ్తలెందుకు అని అన్నాడు. ఆ తర్వాత ఆ నలుగురు మిత్రులు మరింత స్నేహంగా, ఆనందంగా ఎంతో కాలం జీవించారు. రాకుమారులారా, చెడు సహవాసం సులభంగా దొరుకుతుంది, క్షణంలో విడిపోతుంది. మంచి స్నేహం లభించటం చాలా కష్టం, అది చెడిపోవడం ఎంతో కష్టం. చెడ్డ స్నేహం ప్రొద్దుటి నీడలా మొదట గొప్పగా, తరువాత కొరచగానుంటుంది. సజ్జన సావాసం సాయంకాలం నీడవలే మొదట్లో కొద్ది కొద్దిగా, రాను రాను పెద్దదిగా వృద్ధి చెందుతుంది. మీ నలుగురు కాకి, తాబేలు, జింక, ఎలుక మొదలైన వానిలా కలిసిమెలిసి ఉండండి. జీవితంలో మంచి మిత్రులను సంపాదించుకోండి. మిత్రలాభాన్ని మించిన సంపద మరొకటి లేదీ లోకంలో. ఈనాటికి మిత్రలాభమనే కథలు చాలు. రేపటి నుండి మిత్రభేదానికి సంబంధించిన కథలు మరిన్ని చెబుతాను. ఇక విశ్రాంతి తీసుకోండి అని విష్ణుశర్మ రాకుమారులకు చెప్పాడు. ఇదండి ఈనాటి ఎపిసోడ్. మరి రేపట్నుంచి మిత్రభేదంతో కూడిన కథలైతే వింటారు. తెలుగువారి సంపూర్ణ పెద్ద బాలశిక్ష ద్వితీయ భాగంలోని పంచతంత్ర కథలైతే వింటూ ఉన్నారు. మరి మా స్టోరీస్ని మిస్ అవ్వకుండా వినాలి అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.